ஆடவே கூடாது வாழ்க்கையில் அப்படின்னு சொல்லும் போது நான் டோர் ஓப்பன் பண்ணி பாருறேன், இவர் தான் பாடுறாரு அப்படின்னு சொன்னாங்க. విశాల్ సార్, విశాల్ నటించిన మదగజరాజు కొన్ని కారణాల వల్ల విడుదల కాలేకపోయింది. ఇప్పుడు ఈ సినిమా విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక ఈవెంట్లో విశాల్ను చూసిన వారంతా ఆందోళన చెందుతున్నారు. మైక్ పట్టుకొని మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు. చేతులు గజగజ వణికిపోతున్నాయి. దీంతో విశాల్కు ఏమైందని ఆయన ఫ్యాన్స్లో ఆందోళన మొదలైంది. విశాల్ ఫాదర్ ఇప్పటికీ ఫుల్ ఫిట్నెస్తో అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాడు. విశాల్ కూడా 6 అడుగుల పొడుగుండి మంచి ఫిట్నెస్ తో ఉండేవాడు. అలాంటిది ఒక్కసారిగా ఇలా మారిపోవడం ఏమిటనేలా ఆయన ఫోటోలు, వీడియోలు, వాటిపై వస్తున్న వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో ఆయన పిఆర్ టీం అధికారికంగా విశాల్ కు ఏమైందో తెలుపుతూ ఆసుపత్రి వర్గాలు అధికారికంగా ఇచ్చిన ఆయన హెల్త్ బులెటిన్ ను విడుదల చేసింది. ఈ హెల్త్ బులెటిన్ ప్రకారం విశాల్ కొన్ని రోజులుగా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. ఆయనకు వెంటనే బెడ్ రెస్ట్ అవసరం అంటూ అపోలో ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నాయి. ఇక ఇదే హెల్త్ బులెటిన్ విడుదల చేసిన విశాల్ పిఆర్ టీం అభిమానులెవరూ భయాందోళనకు గురికావద్దని తెలుపుతూ త్వరలోనే విశాల్ సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మీ ముందుకు వస్తారని ప్రకటించారు. కానీ అతని హెల్త్ కు సంబంధించి తెలిసిన విషయాలు ఏంటి, అతని జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అర్జున్ సర్జా హీరోగా నటిస్తున్న ఒక సినిమాకు విశాల్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న సందర్భంలో నటీనటులకు డైలాగ్స్ చెప్పడం, యాక్షన్ చేసి చూపించడం చేసేవాడు. అది చూసిన అర్జున్ సర్జా విశాల్ ను తర్వాత మూవీలో హీరోగా చేయమని సజెస్ట్ చేశాడు. మీ తండ్రికి నిన్ను హీరోగా చూడాలనుంది, డైరెక్టర్ గా ఎప్పుడైనా చేయొచ్చు, కానీ హీరోగా ఒక టైం ఉన్నప్పుడు మాత్రమే చేయాలని విశాల్ కు అర్జున్ చెప్పాడు. దీంతో విశాల్ కొన్ని రోజులు యాక్టింగ్ లో కూడా ట్రైనింగ్ తీసుకున్నాడు. విశాల్ హీరోగా, రీమా సేన్ హీరోయిన్ గా, భరత్ సెకండ్ హీరోగా చెల్లెమై అనే ఒక మూవీని 3 కోట్ల బడ్జెట్ తో స్టార్ట్ చేయగా ఆ మూవీ 2004 సెప్టెంబర్ 10న రిలీజ్ అయి 6 కోట్లు కలెక్ట్ చేసి ఇవ్వడంతో పాటు విశాల్ యాక్టింగ్ కూడా మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత లింగస్వామి అనే డైరెక్టర్ విశాల్ యాక్టింగ్ చూసి పందెం కోడి సినిమాకు సంబంధించి ఒక స్టోరీని విశాల్ ఫ్యామిలీకి చెప్పారు. ఆ స్టోరీ వాళ్ళందరికీ నచ్చడంతో విశాల్ ఈ సినిమాలో హీరోగా నటించాడు. 2005లో పందెం కోడి సినిమా మొదటి 2 వారాలు అంతంత మాత్రంగానే నడిచిన ఆ తర్వాత 18 కోట్లు వసూలు చేసింది. ఇక ఇదే సినిమాను తెలుగులో రిలీజ్ చేయగా 12 కోట్లు వసూలు చేయడంతో పాటు తెలుగులో ఆయన యాక్టింగ్ కు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత విశాల్ వెనుదిరిగి చూడకుండా అనేక భాషల్లో తెలుగు, తమిళ్, కన్నడలో అనేక మూవీస్ చేయడం జరిగింది. అయితే అర్జున్ రెడ్డి సినిమాలో యాక్ట్ చేసిన అనీషా రెడ్డితో విశాల్కు 2019లో ఎంగేజ్మెంట్ చేసుకోగా పెళ్లి 15 రోజులు ఉందనగా విశాల్ ఆ పెళ్లిని క్యాన్సిల్ చేశాడు. ఇక ఈ పెళ్లి క్యాన్సిల్ చేయడానికి తన హెల్త్ ఇష్యూసే కారణమని చెప్పొచ్చు. విశాల్ యొక్క అనారోగ్య పరిస్థితికి అసలు కారణం మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. విశాల్ డైరెక్టర్ బాలాతో 2010లో అవనీవన్ అనే మూవీ చేస్తున్నప్పుడు ఒక సీన్ లో చెట్టుపై నుంచి కింద పడిపోవడంతో విశాల్ తలకి తీవ్రంగా గాయమై ఇమీడియట్ గా టీం మొత్తం హాస్పిటల్లో చేర్పించగా అప్పుడు కొంతవరకు తన ఆరోగ్యం సెట్ అయినా గానీ కొన్ని రోజుల తర్వాత తన కళ్ళు మసకగా కనిపించడం, తీవ్రంగా తలనొప్పి రావడంతో విశాల్ ను చెన్నైలో ఉండే హాస్పిటల్లో చూపించడం జరిగింది. తన బ్రెయిన్ లో ఉన్న నర్వ్స్ డ్యామేజ్ అయ్యాయని తెలుసుకున్న డాక్టర్లు ఇమీడియట్ గా విశాల్ ను ఢిల్లీ హాస్పిటల్ కి పంపించారు. అప్పటికే అతని సిచ్యువేషన్ చాలా సీరియస్ గా ఉండడంతో యుఎస్ లోని కాలిఫోర్నియా హాస్పిటల్లో చేర్పించగా తనకున్న ప్రాబ్లం పూర్తిగా క్యూర్ కాకపోయినా అప్పటి నుంచి విశాల్ అందుకు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఇక ఈ బ్రెయిన్ కు సంబంధించిన నర్వ్స్ డ్యామేజ్ అయిన వారిలో తలనొప్పి ఎక్కువగా రావడం, నడవడానికి కూడా కష్టమై కళ్ళు సరిగా కనిపించకపోవడం, చెవులు వినిపించకపోవడం, రుచి మరియు వాసన కూడా తెలియక ఆకలి వేయక సన్నగవుతుంటారు. అంతేకాకుండా మాటల్లో తడబాటు, చేతులు వణకడం లాంటి సిమ్టమ్స్ కూడా ఉంటాయని చెప్పవచ్చు. యుఎస్ఏలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నా దీనికి మాత్రం పర్మనెంట్ ట్రీట్మెంట్ లేకపోవడంతో విశాల్ ఫ్యామిలీ ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పడ్డారు. ఇదిలా ఉంటే విశాల్ తన ఆరోగ్యం బాగా లేకున్నా విలన్, ఇరంగు తిరై, పందెం కోడి 2, మార్క్ యాంథోనీ, ఎనిమి రత్న అనే మూవీస్ చేయడం జరిగింది. 10 సంవత్సరాల తర్వాత విశాల్ యాక్ట్ చేసిన మదగజరాజు సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న విశాల్ కి హెల్త్ కాస్త సీరియస్ అయినట్లు కనిపిస్తుంది. ఇప్పటి వరకు విశాల్ హీరోగా 47 మూవీస్ లో యాక్ట్ చేయగా ఇతని నటనకు గాను తమిళనాడు గవర్నమెంట్ నుంచి కలైమాను బిరుదు అందుకున్నాడు. దాంతోపాటు ఒక సైమా అవార్డును కూడా అందుకున్నాడు. తమిళ వాళ్ళకే కాదు తన యాక్టింగ్ తో తెలుగు వాళ్లకు దగ్గరైనటువంటి యాక్షన్ హీరో విశాల్ ఆరోగ్యంగా మారి మునుపటిలా మనందరినీ యాక్షన్ మూవీస్ తో అలరించాలని కోరుకుందాం.